ఆ, నమస్కారం అందరికీ. ఈరోజు మన దగ్గరికి చైల్డ్ రైట్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ కమిషన్ గారు చైల్డ్ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తారు బృందాధర్ రావు గారు మన దగ్గరికి మన ఆఫీస్ని విజిట్ చేయడం జరిగింది. ఆయన ఈ డివైస్ గురించి ఎలా తెలుసుకున్నారో ఏంటో ఆయన మాటలో మనం ఒకసారి చూద్దాం. సార్, ఈ డివైస్ మీరు ఎక్కడ చూసి తెలుసుకున్నారో, ఎలా వచ్చారు? నేను రీసెంట్గా యూట్యూబ్లో ఊరికే చూస్తే అది వచ్చింది. యాక్చువల్గా అంటే నాకు ఈ మధ్య కాలంలో ఈ సమ్మర్లో నేను హైదరాబాద్లో ఉంటాను. మాది ఇక్కడ నుండి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం అమ్మపాలెం గ్రామంలో నాకు హార్టికల్చర్ ఉంది. ఇంతకుముందు నిమ్మ తోట, జామ తోట ఉండేది. తర్వాత ఇప్పుడు మేము ఇది మన పామాయిల్ వేసినాము. అక్కడ మాకు ఈ పవర్ ఇబ్బందులతోటి మనం ఒక్కోసారి మనుషులు చెప్పినా కూడా చేయకపోవడం వల్ల చెట్లు ఎండిపోవడం ఇది జరుగుతుంది. సో చూసుకోవడానికి బాగుంటుందని చెప్పి నేను ఇంట్రెస్ట్గా చూసే వరకు దొరికింది. ఇది ఒక మంచి ఎక్సలెంట్ ఇన్స్ట్రుమెంట్ లాగా అనిపించింది. ఇప్పుడు మీ దగ్గర చూసినప్పుడు కూడా నేను ఇన్ని ఫీచర్స్ ఉంటాయని అనుకోలేదు. యాక్చువల్గా మనం ఆపరేట్ చేయడం వరకే ఉంటుంది, మొబైల్తో చేసుకోవచ్చు అన్నది నాకు అవగాహన అనుకున్నది. సో దీంట్లో మళ్ళీ మెసేజ్ రావడం ఒకటి అడ్వాంటేజ్, కరెంట్ పవర్ ఉన్నా లేకపోయినా తెలుసుకోవడం, రన్నింగ్ స్టేటస్, పవర్ లేదు మనము ఈవెన్ నైట్ కూడా అక్కడ ఏం జరుగుతున్నాయంటే కొంతమంది నీళ్లు కూడా నైట్ వాడేసుకుంటారు. మన బావిలో నీళ్ళు అయిపోతాయి. మనం ఎక్కడో హైదరాబాద్లో, విజయవాడలో జాబ్ చేసుకుంటూ ఉంటాం. ఈ తెల్లారి ఆ తోటమాలి ఆ పని అతను వెళ్ళి చూసేసరికి నీళ్ళు ఉండవు. మనకి దీని ద్వారా ఒకసారి నైట్ డే టైంలో మనకి అసలు మోటార్ బంద్ ఉందా ఆన్ ఉందా అన్నది కూడా తెలిసే ఈ ఫీచర్ ఉండడం చాలా ఉపయోగం ఉంది. తర్వాత నీళ్ళు అయిపోయినా కూడా దీని ద్వారా తెలుసుకునే అవకాశం ఉండడం అదొక గొప్ప ఫీచర్. ఇది ఓవరాల్ ఒక మోటార్ కి ఉండవలసిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. నేను బాగా సాటిస్ఫై అయినా అంటే ఇక్కడ డెమో చూసి మరి చూడాలి ఇప్పుడు ఎట్లా వర్క్ చేస్తున్నారు. వెరీ గుడ్. మీరు చేస్తున్న దీనికి కూడా ఈ మీరు ఒక ముగ్గురు పిల్లలు కలిసి యూత్ ఇట్లా ఇన్నోవేటివ్ వచ్చి రైతులకు ఉపయోగపడే ఈ ఇన్స్ట్రుమెంట్ చేయడం కూడా నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. చాలా మంది రైతులకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నాలాంటి వాళ్ళకి దూరంగా ఉండి హార్టికల్చర్ మెయింటైన్ చేసుకొని ఇప్పుడు ఏమైందంటే ఎవరు పని వాళ్ళు దొరకని పరిస్థితి వస్తుంది. తర్వాత పవర్ నైట్ వచ్చినా కూడా వాళ్ళు మనం ఇక్కడ నుంచి ఆపరేట్ చేయ వాళ్ళకి కూడా ఈజీ ఉంటుంది. ఆ నైట్ బావి దాకా పోయి అక్కడ పాములు, తీర్లు అవి ఉండటం, తర్వాత పవర్ తోటి ఇబ్బందులు కూడా లేకుండా చాలా మంచిగా ఉపయోగపడే డివైస్ చేసిండ్రు. ఎక్సలెంట్. మీరు చిన్న వయసులో కూడా మంచి రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది, మీకు ఉపాధిగా ఉంటుంది. కాబట్టి నేను ముఖ్యంగా మీతో మాట్లాడినప్పుడు కూడా కనెక్ట్ అయినప్పుడు కూడా బాగా రెస్పాండ్ అయిందో. సో అది కూడా నాకు బాగా నచ్చిందండి మీరు చేసినటువంటిది. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. మీకు ఇట్లాంటి మరిన్ని రైతులకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ హుస్సేన్ గారు ఉన్నారు మనతో. ఆయన హైకోర్టు అడ్వకేట్ గారు అండి, హుస్సేన్ గారు. ఈయన ఈ డివైస్ డెమో అయితే చూడడం జరిగింది. ఆయన మాటల్లో తెలుసుకుందాం ఆయనకి ఎలా అనిపించింది. సార్ మీరు ఒకసారి. ఇది చక్కగా ఉంది సార్. ముందా సార్ చెప్తే ఇట్లా వెళ్ళి చూసొద్దాం అంటే వచ్చినాం. అది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఇక్కడ ఉండే ఆన్ ఆఫ్ చేసుకోవడం అన్ని చూడటం, అది మెసేజ్లోనే స్టేటస్ కూడా చెప్తుంది. మనం ఒక మెసేజ్ పెడితే రెస్పాండ్ అయ్యి వైర్ ఊడిపోయినా కానీ మళ్ళీ వైర్ పోయిందని, ఆన్లో ఉంటే ఆన్ ఉందని, ఆఫ్ ఉంటే ఆఫ్ ఉందని, ప్రతిదీ కూడా మనకు వాయిస్తో పాటు మనకు మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఒక మెసేజ్తో కూడా బంద్ కూడా చేయడానికి కూడా అవకాశం ఉంది. ఇది మంచి హర్షించదగ్గ విషయం. మంచిగా డివైస్ తయారు చేసినందుకు మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అందరికి ఉపయోగపడాలి. నేను కూడా నా మిత్ర బృందానికి, మా విలేజ్ వాళ్ళకి అందరికి యూజ్ అయితే, ఎందుకంటే పాములు అవి కలిసి చాలా మంది చనిపోతున్న పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఎందుకంటే మా మండలం చాలా జరిగినాయి. వాళ్ళకు కూడా అవగాహన కోసం కూడా మా అక్కడ వాళ్ళకి ఇది ఉన్నదని పెట్టి ఆల్రెడీ గ్రూప్లో పెట్టాను. దానికి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కూడా నేను ఇక్కడ హెల్ప్ చేసి వాళ్ళకి ఇప్పిస్తాను. థ్యాంక్ యూ. ఇది కూడా రైతు నరేష్ అని, ఈయన కూడా బిజినెస్ చేస్తాను. ఈయన రైతు వృత్తిరీత్యా హైదరాబాద్లో వ్యాపారం నిమిత్తం ఈయన హైదరాబాద్లో ఉంటున్నారు. ఈయన లాయర్ గారితో, నెక్స్ట్ అడ్వకేట్ గారు, నెక్స్ట్ మన బృందాధర్ రావు గారితో కలిసి రావడం జరిగింది. ఆయన కూడా మన అనుభవాన్ని అడిగి తెలుసుకున్నాం. సార్ మీకు ఎలా అనిపించింది? ఇది చూడగానే చాలా మంచిగా అనిపించింది ప్రోడక్ట్. మీరు తయారు చేసే విధానం మాకు బాగా నచ్చింది. ఈ ఫ్యూచర్స్ బాగున్నాయండి, ఎక్సలెంట్ ఫ్యూచర్స్, చాలా మంచిగా ఉంది.
రైతులకి ఎంతో ఉపయోగకరంగా మీకు రైతులకి యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. ఓకే. సరే తీసుకోండి. యాక్చువల్గా సోషల్ మీడియాలో చాలా మంది ఫ్రాడ్ అని అనుకుంటున్నారు. మీరు ఇక్కడికి వచ్చి చూసారు కదా, మీ యొక్క అనుభవాన్ని మరి ఎవరైతే అలా అనుకుంటున్నారో యాక్చువల్గా అంటే నేను మీతో మాట్లాడినప్పుడే నాకు ఒక నమ్మకం అనిపించింది. అవును. నేను రాలే, ఈయనతోటే తీసుకుందాం అనుకున్నాను. ఆయన నేనే పంపించింది. అవును, ఓకే. ఇక్కడ దగ్గరలో ఉంటాను. ఇప్పుడు ఇది దిల్సుఖ్ నగర్లో ఉంది వీళ్ళ ఆఫీసు. సో యాక్చువల్ నేను వచ్చే అవసరం లేకుండే. నేను మా ఈ నరేష్ గారు మాట్లాడినప్పుడు తర్వాత మీ అభిలాష్ ఉండే, అవునా? ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏదో సంథింగ్ అయితే ఉన్నది, అది మనం తీసుకోవచ్చు అని చెప్పి నేను చెప్పేసినాను. అయితే నేను పర్టికులర్గా ఎందుకు వచ్చినా అంటే ఆ కనెక్షన్ ఎట్లా చేయాలో ఒకసారి చూద్దాము. రేపు మళ్ళీ అక్కడ మనం చెప్పుకున్నా కూడా ఇది ఎట్లా పనిచేస్తుంది ఒకసారి చూస్తే బాగుంటుందన్న ఉద్దేశం. ఎందుకంటే కొత్త ఐటమ్ కాబట్టి ఇది ఎట్లా వర్క్ చేస్తుందో ఒకసారి తెలుసుకోవడానికి వచ్చినా, కానీ మీరు చెప్పిన విషయానికి నేను కన్విన్స్ అయినా అండి. వచ్చి చెక్ చేయాల్సిన అవసరం అయితే నాకు అనిపించలేదు. నాట్ నెసరీ టు కమ్ పర్సనల్లీ. నాకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన అది నేను సాటిస్ఫై అయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఎడ్లపల్లి బృందాధరరావు గారు, మెంబర్ తెలంగాణ స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్. ఈయన మనకి బాలల హక్కుల సంరక్షణ కోసం పనిచేస్తూ ఉన్నారు. నిజంగా అది ఒక గ్రేట్ ఆప్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.